ఘనంగా మున్నూరు కాపు ఎడ్ల పొలాల అమావాస్య పండుగ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాల వరకు ప్రభుత్వంలో మున్నూరు కాపు మంత్రి ఉండేవారు. కానీ నేడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మున్నూరు కాపు మంత్రి లేకపోవటం గమనార్హం అని కేంద్ర రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకృతిని కాపాడే పోస్ట్ని నాకిచ్చింది, కుల బంధువులు సహకారం ఉండాలి అని ముఖ్య అతిథిగా పాల్గొన్న హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కోరారు. సభ అధ్యక్షుడు బాలశ్రీనివాస్ పటేల్ ఆధ్వర్యంలో వ్యవసాయమే ప్రధాన వృత్తిగా జీవించే మున్నూరు కాపులు ఎడ్లని పూజిస్తూ చేసుకునే ఎడ్ల పొలాల అమావాస్య బొడ్డెమ్మ పండుగ హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా జరిగింది. మున్నూరు కాపు ఉద్యోగుల సంఘం, విశ్రాంతి ఉద్యోగుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎడ్ల పొలాల అమావాస్య పండుగలో ముఖ్య అతిథులుగా కేంద్ర రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు, బీజేపీ అధికార ప్రతినిధి సి విఠల్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, టీఎన్జీఓ జనరల్ సెక్రటరీ సత్యనారాయణ, ప్రముఖ మెజిషియన్ సమలవేణు, వాయిస్ టుడే న్యూస్ ఎండి కొత్త లక్ష్మణ్ పటేల్ తదితరులు పాల్గొన్న మున్నూరు కాపులు ఎడ్ల ప్రతిమలకు ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపుగా వెళ్లి రైతులు ఎడ్లకు పశుగ్రాసాన్ని అందించారు. అనంతరం రైతులను సన్మానించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో మున్నూరు కాపు పండుగైన ఎడ్ల పొలాల అమావాస్య బొడ్డెమ్మ పండుగలను రాజకీయాలకి అతీతంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుపుకోవటానికి కృషి చేయాలి అని కోరారు. పంటలను కూడా పండించడానికి పొలాన్ని దున్నే ఎడ్లను పూజించే సంస్కృతి తెలంగాణలో మున్నూరు కాపులు మాత్రమే జరుపుకుంటారని అన్నారు. ప్రతి సంవత్సరం ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున జరుపుకోవాలి అని పిలుపునిచ్చారు. కులగన అనంతరం రాష్ట్రంలో మున్నూరు కాపులు మాత్రమే అధిక శాతం ఉండి మొదటి స్థానంలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తామని అన్నారు. ప్రభుత్వం గుర్తించి మున్నూరు కాపుల ఎడ్ల పొలాల అమావాస్య పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు మహిళా సంఘం అధ్యక్షురాలు బండి పద్మ, ఈవో అన్నపూర్ణ, పెద్ద ఎత్తున మహిళలు, ఉద్యోగస్తులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మనందరినీ మంత్రముగ్ధులతో మాయ చేసే మెజిషియన్ आप सब लोगों को నా యొక్క హృదయపూర్వకమైన వణక్కం. మున్నూరు కాపు సోదరులు అందరికీ నా యొక్క నమస్కారాలు. అక్కలకి, చెల్లెళ్ళకి, అన్నలకి, తమ్ముళ్ళకి అందరికీ నా యొక్క కళాభిమానాలు. ఈ రాజకీయ నాయకులన్నా, జర్నలిస్ట్ అన్నా, ఇంకా ఇతర రంగాలకు అన్నిటికీ ప్రాధాన్యత ఉంటుంది, కానీ మా కళాకారులకు మాత్రం ప్రాధాన్యత ఉండదు. కానీ అయినా పర్లేదు, ఈరోజు ఒక ఇద్దరు ముగ్గురు సింగర్లు, నేను మెజిషియన్ ఈరోజు మా మున్నూరు కాపులు అనుకున్నాం. సో కాబట్టి గర్వంగా ఉంది. ఈరోజు కళాకారులకి అవకాశం ఇచ్చి ఈ యొక్క పండుగని కళాభిమానులతో అందరి యొక్క ఆశీస్సులతో ఈరోజు ఇంత మంచి ప్రోగ్రాం చేసుకుంటున్న పేరున ప్రతి ఒక్క అందరూ కూడా నా యొక్క అభినందనలు. ఈ యొక్క స్పెషల్ మున్నూరు కాపు కులానికి చెందిన ఈ యొక్క పండుగ, దీన్ని యావత్ తెలంగాణ అంతా కూడా ఇంత భారీ ఎత్తున చేసుకోవాలి. ఈరోజు ఇక్కడ రవీంద్ర భారతిలో ఇక్కడ చేసుకుంటున్నాం, కానీ మనము ముందున ప్రతి గ్రామంలో చేసుకున్నట్టుగా దీన్ని ప్రణాళిక వేసుకొని దీనికి ఒక మూల అసోసియేషన్ సంస్థ పెట్టుకొని మీరు ప్రతి ఒక్కరిని ముందు నుంచే 3-4 months బిఫోర్ నుంచే ప్లాన్ చేసుకొని ప్రతి మండలంలో కానీ ఇప్పుడు చేసుకొని అక్కడ మున్నూరు కాపు వాళ్ళు ఉన్నాము అనే ప్రాధాన్యత కలిగించుకొని ఇంత మంచి పండుగ నిజం చెప్తున్నాం. మేమంతా పట్టణంలో ఉన్నాం కాబట్టి మాకు ఇలాంటి పండుగ తెలియదు, కానీ ఇంత మంచి పండుగ ఉందని చెప్పేసి నేను ఈ మధ్య తెలుసుకుంటున్నాను. కాబట్టి పేరున మీ అందరూ చెప్పడం ఏంటంటే, దయచేసి దీన్ని వచ్చేసారికి మాత్రం ప్రతి పండ్లకు రీచ్ అయ్యేటట్టుగా ఈ యొక్క కార్యక్రమం చేద్దాం. దీనికి ఒక కార్పొరేట్ ఫండ్ తయారు చేసుకుందాము. ప్రతి పండ్ల వరకు ఫండ్ ఇచ్చి అక్కడ భోజనాలు పెట్టుకొని ఇలాంటి ఇంత మంచి కార్యక్రమాన్ని ఇదే విధంగా చేయాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. దానికి నా వంతు సహకారం కూడా నేను తప్పనిసరి అందిస్తాను. ఒక కళాకారుడిగా అంటే ఇందాకనే మన బాలా శ్రీనివాస్ గారు చెప్తూ ఉన్నారు, మరి వేణు గారు ఇందాక అనౌన్స్మెంట్ చేస్తున్నారు, వేణు గారు వచ్చారు మాయ చేస్తారేమో అని చెప్పేసి అని. తప్పనిసరిగా కళాకారుడు కాబట్టి ఒక చిన్న ట్రిక్ తప్పనిసరిగా చేస్తాను. ఈ మ్యాజిక్ ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఒక భ్రమ కల్పించడం మాత్రమే. దీనికి మంత్రాలు తంత్రాలు ఎలాంటిది లేదు, కేవలం హస్తలాగా మాత్రమే. ఇలాగైతే మరి రైతులు కష్టపడి పంట పండిస్తున్నారో అట్లాగే ఈ యొక్క మ్యాజిక్ని కూడా
మేము కష్టపడి దీన్ని ప్రాక్టీస్ చేసుకొని అందరిని ఆనందపరుస్తాం. మేము కడుపుతో నోపిస్తాము, ఆనందపరుస్తాము. రైతులు పండించి మన కడుపు నింపుతారు. సో ఈ యొక్క సంబంధం మా కళాకారులకు ఉన్నట్టుగా నేను ఈ యొక్క ఇది చేస్తున్నాను. ఇప్పుడు మీ అందరు చూస్తున్నాక నా దగ్గర ఒక తాడు ఉంది. దీంతో మనము ఎదురు కట్టడానికి కోసము నాగలి కడతానికి పనికొస్తుంది, అవును కదా. కానీ దీనికి తాడికి ఎంత విలువ ఉందనేది నేను మీకు అందరికి మ్యాజిక్ ద్వారా చూపించబోతున్నాను. ఇట్లు సామల మ్యాజిక్. ఇంకా మనకి ఇద్దరు వక్తలు మిగిలారు. ఇద్దరు కూడా లేడీ ఫైర్ బ్రాండ్. ఒకటి మన వదినమ్మ పుట్టమదన్న ప్రియ సతీమణి మన పుట్ట శైలజ పటేల్. ఇక బండి పద్మక్క తోటి ఒక ఉత్సాహంతో ఉరవడితోటి ఈ కార్యక్రమం ఉపన్యాసాన్ని ముగిద్దాం మనం. అందరికీ మన మున్నూరు కాపు ముద్దు బిడ్డలందరికీ కూడా పొలాల అమావాస్య సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక్కరు కూడా పొలాల అమావాస్య గురించి మాట్లాడారు. మన బొడ్డెమ్మ పండుగ కూడా ప్రాముఖ్యత చెందినది. పిల్లలు లేని వాళ్ళు బొడ్డమ్మను ఆడుకొని బొడ్డమ్మను ఎత్తుకొని మరి అంపుడు మన కాపుదనపోళ్లకు ఆనవాయితీ. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా చాలామంది ప్రముఖులు మాట్లాడారు ఇక్కడ. నిజంగా మన మున్నూరు కాపు బిడ్డలు ఏ రాజకీయ పార్టీ నుండి నిల్చున్నా కూడా దయచేసి అందరు సపోర్ట్ చేయండి, కుర్చీ మాత్రం లాగొద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంచుమించుగా మన ఓట్లు 60% ఉంటే ఆ 60% నుండి మరి ఎక్కువ కులస్తులు మన బీసీ కులస్తులైన కాపు కులంలో ఉన్న వాళ్ళను మరీ నెట్టి మరి ఆ కుర్చీని కైవసం చేసుకుంటున్నారు 3% ఉన్న వాళ్ళు మాత్రమే. కాబట్టి అందరూ కూడా సపోర్ట్గా ఉండి అందరూ కూడా ఐక్యమత్యంగా ఉండి మరి 20 మంది నుండి మొదలు పెట్టామని చెప్పేసి మంగక్క గారు అన్నారు. 20 మంది కాదు, 20,000 మంది నుండి కూడా మనము 2 లక్షల మంది వరకు కూడా పోయేంత సత్తా మన కాపు జనపు బిడ్డలకు ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున తెలియజేస్తూ మరి ఈ ప్రాముఖ్యత గురించి ఇప్పటిదాకా చాలా చక్కగా మీరందరూ పేరు పేరున మీకు కూడా ధన్యవాదాలు. మన పుట్ట మదన గారు మధ్యలోనే వెళ్ళిపోయారు అనుకోకుండా, వారి తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. గారు మా యొక్క ఒక ఆతిథ్యాన్ని చూపించడానికి వచ్చినాడు. మనం పుట్ట శైలజ పటేల్ గారికి ఒక 20,000 నుంచి 2 లక్షల చప్పట్లు కొట్టాలి మనం. ఎందుకంటే పుట్ట శైలజ పటేల్ 2 లక్షలు. పుట్ట శైలజ పటేల్ గారు మనకు ఒక డైనమిక్ లీడర్. వదినమ్మ గారు థ్యాంక్ యూ వదినమ్మ పటేల్. రైట్. ఇప్పుడు మన ఈ పొలాల పండుగ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు అవతలకు స్వాగతం, మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ శ్రీశైల మల్లన్న స్వామి ఆశీస్సులు మనందరికీ ఉండాలని ఒకే ఒక 2 లైన్లు వాడతాను. కైలాస కొండల్లో కొలువున్న మల్లన్న దేవా, శ్రీశైల కొండల్లో కొలువున్న మల్లన్న దేవా, కోరిన కోర్కెలు తీర్చే మల్లన్న దేవా, మా మున్నూరు కాపుల కోర్కెలు తీర్చే మల్లన్న దేవా. మల్లన్న 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 నీకు కోటి కోటి దండాలే మల్లన్న, మల్లన్న 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 నీకు కోటి కోటి దండాలే మల్లన్న, శ్రీశైల శిఖరాన మల్లన్న నువ్వు సిరిగల్ల దేవుడవే మల్లన్న, శ్రీశైల శిఖరాన మల్లన్న నువ్వు సిరిగల్ల దేవుడవే మల్లన్న, కైలాసవాసుడని కరుణించే దేవుడని నిన్నే నమ్ముకొని నీ భజన చేసుకుంటూ నల్లమల అడవుల్లో నడుచుకుంటా మేము పిల్ల పాపాలతోని శ్రీశైలం వస్తున్నాము. కైలాసవాసుడని కరుణించే దేవుడని నిన్నే నమ్ముకొని నీ భజన చేసుకుంటూ నల్లమల అడవుల్లో నడుచుకుంటా మేము పిల్ల పాపాలతోని శ్రీశైలం వస్తున్నాము. అండగుండి ఆదుకోవా మల్లన్న, మా తోడుగుండి తోవరావా మల్లన్న, అండగుండి ఆదుకోవా మల్లన్న, మా తోడుగుండి తోడురావా మల్లన్న,
మల్లన్న 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 నీకు కోటి కోటి దండలే మల్లన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. తమ్ముడు ధన్యవాదాలు. చాలా చక్కటి పాట. అందరూ కూడా ఎంత చక్కగా కాళ్ళతో నడిచి నా మున్నూరు కాపు ఉద్యోగుల, ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సంఘం, రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం అంతా కాళ్ళతో నడిచి మనల్ని దర్శించుకొని వచ్చాం తమ్ముడు. ధన్యవాదాలు. ఒక్కసారి మన తమ్ముడిని మన మున్నూరు కాపు చెల్ల షాల్వాతో భాస్కర్ పటేల్, ఒక్కసారి గట్టి చప్పట్లండి భాస్కర్ పటేల్కి, గట్టి చప్పట్లు కొట్టాలా మనందరం. థ్యాంక్ యూ తమ్ముడు పటేల్. రవణ ఇటండి. రైట్, మోత్కూర్ రాజన్న. కూర్చున్నాడు కొత్త లక్ష్యం పటేల్ లేడా అన్న. మన తెల్ల మురళీధర్ పటేల్ పెన్ టీమ్ ఒక వన్ ఆఫ్ ది పిల్లర్. పెన్ టీమ్ పడిన కనబడే 4 సింహాలు. ఒకటి పీలన్ పటేల్, బేతి శ్రీధర్ పటేల్, సిరిగిరి విక్రమ్ పటేల్, తెల్ల మురళీధర్ పటేల్. అందులో నుంచి ఒక సింహాన్ని రావాల్సింది కూర్చున్నాడు. తెల్ల మురళీధర్ పటేల్ రైట్. వచ్చే మొదల మన మున్నూరు కాపు యువ నాయకుడు అని వస్తుంది. కనిపించే 4 సింహాల్లో ఒక సింహం వస్తుంది మనకి. పెన్ సింహం తెల్ల మురళీధర్ పటేల్, ల్యాండ్ మార్క్ కన్వెన్షన్ అధినేత. అందరికీ నమస్కారము. ఈ కార్యక్రమం తీసుకున్న మీకందరికీ, సభ్యులందరికీ కూడా అభినందనలు. మమ్మల్ని పిలిచి ఇక్కడికి పిలిచినందుకు, ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అన్న గారు. మన పెన్ సింహాల్లో కనిపించని 4వ సింహం, కనిపిస్తున్న 4వ సింహం. 4 సింహాలు కలిపి 2 ఎద్దులు ఇస్తున్నాము నిర్మల్ బొమ్మలు. థ్యాంక్ యూ పటేల్. ఓకే శ్రీనివాస్ పటేల్ ప్లీజ్. అందరికీ ఎడ్ల పొలాల అమావాస్య బొడ్డెమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన మున్నూరు కాపు సోదరులందరికీ. ఏదైతే మన కులవృత్తం వ్యవసాయం, ఆ వ్యవసాయంలో మనం 1946 నుంచి 51 వరకు ఏదైతే తెలంగాణ తొలి దశ ఉద్యమంలో మున్నూరు కాపులంతా జనగామ నుంచి దున్నేవాందే భూమి అని చెప్పేసి పన్నులకు శిస్తులకు పోరాటంగా నల్గొండ జిల్లాలో ఏదైతే దున్నేవాందే భూమి పన్నులకు శిస్తు వ్యతిరేక పోరాటమే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. అంటే మున్నూరు కాపులే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని మొదలుపెట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేశానికి అన్నదాతలుగా జై కిసాన్ జై జవాన్ అనే నినాదంతో ఈరోజు భారతదేశంలో ఒక సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నది మున్నూరు కాపులే. ఏదైతే నాకు బాలశ్రీనన్న గారు కానీ, ఆకుల వెంకట్రావు గారు కానీ, యనుమల రాజన్న గారు కానీ ఏదైతే మేము తెలంగాణ కోసం మున్నూరు కాపుల కోసం ఉద్యమం చేస్తుంటే ఫైనాన్స్ కార్పొరేషన్ కోసం ఎక్కడ మేము ప్రగతి భవన్ అసెంబ్లీ ముట్టడి చేసినప్పుడు, కలెక్టరేట్లు ముట్టడి చేసినప్పుడు మాకు వెన్నుదన్నుగా వెంట నిలబడి పోలీస్ స్టేషన్లకు వెళ్ళి తీసుకొచ్చిన పటేల్ మా బాలశ్రీనన్న పటేల్. మాకు మున్నూరు కాపుల సంఘం, ఉద్యోగుల సంఘం ఎప్పుడు కూడా అన్న మాకు ఏ క్షణాన ఏ రాత్రి ఫోన్ చేసినా కూడా మాకు అండదండగా ఉండే ఒకే ఒక ఉద్యోగుల సంఘం అంటే బాలశ్రీనన్న అనే మాకు గుర్తుకొస్తుంది. కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకోను. రేపు ఉదయం 8 గంటలకు ప్రజాభవన్, చెలో ప్రజాభవన్ పిలుపునిచ్చాం. అందులో మున్నూరు కాపులకు 50 కోట్లు కాదు 5,000 కోట్లతోటి ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, మున్నూరు కాపుల పేరు చివరన పటేల్ అని గెజిట్ చేయాలని, మున్నూరు కాపులకు మంత్రి పదవులు కేటాయించాలని చెప్పేసి ఏదైతే పుంజాల శివశంకర్ గారి జన్మదిన వేడుకలను ప్రభుత్వమే జరిపించాలని, నల్సర్ లా యూనివర్సిటీకి పుంజాల శివశంకర్ గారి పేరు పెట్టాలని ఇలా అనేక డిమాండ్లతో ఇస్తూ, అలాగే బీసీలకు కూడా 42% రిజర్వేషన్లు చేయాలని, 42% రిజర్వేషన్ చేసి కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్లు నిర్వహించాలని చెప్పేసి, దాని తర్వాత పిల్లలకు కాలేజీ సీట్లలో ఎంబీబీఎస్ కానీ మన ఇంజనీరింగ్ సీట్లలో కానీ ఈ 42% రిజర్వేషన్లు అమలు చేయాలి. 2 లక్షల ఉద్యోగాలలో 42% రిజర్వేషన్లు అమలు చేసి మనకు కూడా బీసీలలో ఈ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి 23,973 రాజకీయ ప్రాతినిధ్యం ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు. అందులో కూడా మున్నూరు కాపులకు 10,000 పదవులు ఇవ్వాలని చెప్పేసి రేపు చెలో ప్రజాభవన్ పిలుపునిచ్చాము. కాబట్టి మీరందరూ కూడా
9 గంటల నుంచి 1 గంట వరకు అక్కడ మనం ఒక వినతి పత్రం అక్కడ మేము అందరం ఇస్తాం. ఆ వినతి పత్రాన్ని ఖచ్చితంగా ఇస్తే మన బలగం అనేది రేపు ప్రజాభవన్లో తేల్చుకున్నాం. ఒక్కసారి ఆ ప్రజాభవన్లో ఇచ్చిన సమస్యను తీరకపోతే అది ప్రజాభవన్ కాదు, పాలకుల భవన్గా ప్రకటించే ప్రయత్నం ఉంది. కాబట్టి అప్పటికే మా ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా నిఘబెట్టి వాళ్ళు ఆల్రెడీ నా మీద దృష్టి పెట్టారు. కాబట్టి రేపు సామాజిక శాఖ శాంతి కూలంగా మేము ఇస్తున్నామని చెప్పేసి ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తూ, అక్క చెల్లెళ్ళకు కూడా ఎప్పుడు కూడా మన ఎంబడి ఉంటున్న ఆడపడుచులకు కూడా నేను ఈ పండుగ రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తమ్ముడిని సన్మానిస్తున్నారు. ఎడ్ల పొలాల అమావాస్య బొడ్డెమ్మ పండుగ శుభాకాంక్షలతో వాయిస్ టుడే చైర్మన్ గారు మన మునుగోడు ముద్దుబిడ్డ కార్యక్రమాన్ని లైవ్ ఇస్తూ దాదాపు తెలంగాణ మొత్తమే కాదు మన భారతదేశం మొత్తం కూడా చూపిస్తున్న మన అన్న కొత్త లక్ష్మీ పటేల్ గారిని మన సందేశం రాసుకొచ్చున్నాం. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మున్నూరు కాపు ఉద్యోగస్తుల సంఘాల అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. స్వీట్ అండ్ స్మార్ట్ ఎడ్ల పొలాల అమావాస్య బొడ్డెమ్మ పండుగ మనందరి పండుగ. చాలా చక్కగా స్వీట్ అండ్ స్మార్ట్గా మాట్లాడారు. థ్యాంక్ యూ పటేల్. బాలసేనన్న ఇగనన్న మా బండ్ల పద్మకని పిలుస్తారా? ఆకుల పుష్పమ్మ గారికి ఒక చిన్న సన్మానం, మనకి చిన్న మూమెంట్. ఆకుల పుష్పమ్మ గారు మన కోసం, మన పండగ కోసం నిజామాబాద్ వచ్చింది. మన అమ్మ మనకి ఆశీర్వాదం ఇచ్చినది. చాలా సంతోషం, చాలా సంతోషం. మన మునుకా పిట్ట తెలంగాణ మునుకా మహిళా అధ్యక్షురాలు మనకి బండి పద్మక్క పటేల్ గారిని తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఎదురుతోంది, స్టేజ్ ఎదురుతోంది. ఇంకా మళ్ళీ మనకంతా వైబ్రేషన్ వస్తుంది, మహిళా వైబ్రేషన్ వస్తుంది. వచ్చేసింది, అక్క వచ్చేసిందో. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు, మున్నూరు కాపుల ఐక్యత, మున్నూరు కాపుల ఐక్యత. ఈ కార్యక్రమం ఉద్యోగాల సంఘాల ఆధ్వర్యంలో బాల శ్రీనన్న టీంకి, వాళ్ళ ఆర్గనైజింగ్ టీంకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అన్న అప్పటి నుండి నా మీద పగబట్టినట్టున్నాడు, అందుకే నన్ను లాస్ట్కి పిలిచిండు. సరే ఏమన్నా కానీ మీ అభిమానం శిరస సదా మీ సేవలో. దానికంట ముందు నేను ఒకటి చెప్తా, మళ్ళీ జన్మంటూ ఉంటే మున్నూరు కాపు ఆడపడుసుగానే, మున్నూరు కాపు బిడ్డగానే పుట్టాలని మన శ్రీశైల మల్లన్నను, భద్రాచల రామన్నను నేను కోరుకుంటూ, మీ ఆదరాభిమానులకు పుట్టింటి అక్కగారు వాళ్ళ పైన పిల్లలు మాట్లాడుతున్నప్పుడే మన హైడ్రా కమిషనర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ రంగనాథ్ గారు ఐపీఎస్ సార్ని రావాల్సిన కోరుచున్నాము. మన మున్నూరు కాపు ఐకాన్ రంగరాజ్ అన్న గారికి స్వాగతం, సుస్వాగతం. నేను ఇందాక మధ్యలో చెప్పి ఆపేసిన కాబట్టి మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ జల్లుమంటూ ఉంటే మహిళలకు ఉంది కాబట్టి మన మంగక్క అయితేంది, నేతి మంగక్క అయితేంది, ఇలాంటి పెద్దలు ఎందరో ఎదురు చూస్తున్నారు. కాబట్టి నేనొక్కదాన్ని గెలిస్తే నేను ఒక్క కన్య సేవ చేస్తా. ఇలాంటి అక్కలని 10 మందిని పెద్దలు ఏవి రంగనాథ్ గారు కొబ్బరికాయ కొడుతూ మన యొక్క కార్యక్రమంలో తమ యొక్క భాగస్వామ్యం తాగుతూ రైతు బిడ్డగా, కాపు బిడ్డగా ఈ యొక్క గొప్పతనాన్ని ఎడ్ల పొలాల అమావాస్యకు తను చూపిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. మీ ఆశీస్సులు ఈ ఉద్యోగ సంఘాన్ని చెప్పడానికి కోరుకుంటూ మీరు పైకి రావాల్సింది కూర్చున్నాము. ఒక 2 నిమిషాలు మీ యొక్క అమూల్యమైన సందేశం.
పెద్దలు ఐపీఎస్ ఆవుల వెంకట రంగరాజ్ గారికి మన ఎడ్ల పొలాల అమావాస్య బొడ్డెమ్మ పండుగ చల్ల దాంతో సన్మానం చేస్తున్నాము. సార్ వస్తుంటేనే వైబ్రేషన్, ఒక అలలు, ఒక సంఘటితమై, ఒక దమ్ము, ఒక ధైర్యం ఉన్న నాయకుడు, ఒక మన నాయకుడు, మన మున్నూరు కాపు ముద్దు బిడ్డ వస్తున్నాడు అనగానే మా అందరికి హైడ్రా సంతోషాలు వస్తున్నాయి సార్. మిమ్మల్ని హైడ్రా వైబ్రేషన్స్తో కూడిన ప్రసంగాన్ని కోరుతున్నాం. పండుగ గురించి అందరికీ నమస్కారం. చాలా సంతోషం ఈరోజు ఇక్కడ మీ అందరి ముందు మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం అనేది. నాకు అంటే ఎన్ని పనులు ఈరోజు మీటింగ్స్ ఉండి కూడా మధ్యలో మన వాళ్ళందరినీ కలుసుకోవడానికి ఒక మంచి అవకాశం ఇది మిస్ చేయకూడదనే దీంతో నేను వచ్చాను. మీ అందరికీ పండుగ సందర్భంగా మీ అందరూ కూడా శుభాకాంక్షలు. అండ్ మనం ఎప్పుడు కూడా ముందుండి ప్రకృతిని కాపాడే వాళ్ళలో మనం ఎప్పుడు ముందే ఉంటాము. సో అది బహుశా అది మరి కోయిన్సిడెంటల్గా ఉద్యోగం కూడా కాపాడే ఉద్యోగాన్ని ప్రకృతి నాకే ఇచ్చారు. సో అది తప్పకుండా ప్రకృతిని కాపాడుతాం. ముందుండి మన సమాజానికి మంచి చేయడానికి మీ అందరూ కూడా నాతోటి ఉంటారని చెప్పేసి కుల బంధువులు అందరూ కూడా నాతో మీ అందరూ సహకారం అందిస్తారని చెప్పి కూడా నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. సో మనం మంచి సమాజాన్ని నిర్మించడానికి మనందరం కూడా కంకణబద్ధులై ఉంటాం. అండ్ ఈ సందర్భంగా నన్ను పిలిచి ఇక్కడ ఈరోజు నాకు మీ అందరినీ కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు మన శ్రీనివాసుని ఇంకా ఇతర మన రంజిత్ అందరూ కూడా నేను ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజ్ చేసిన అందరూ కూడా నేను మరోసారి వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీ యొక్క డైనమిజం, మీ యొక్క డెడికేషన్, మీ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఈ ప్రతి ఉద్యోగం నేర్చుకుంటున్నారు. ఈ ఉద్యోగ సంఘాల్లో మీరు మాకు ఐకాన్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉన్నత స్థానం ఉన్నారు, హైడ్రాక్ కమిషనర్గా ఉన్నారు. ఈ ఉద్యోగ సంఘాల్లో ఉన్న 52 మంది ఉద్యోగులు ఇలాంటి పెద్దల్ని ఆదర్శం తీసుకొని మేము అందరం పనిచేస్తున్నాం. గత 20 సంవత్సరాలుగా మీరు చేస్తున్న కృషిని మేము గమనిస్తున్నాం సార్. 100% మీ శిష్యులుగా, మీ అనుచరులుగా, మీ యొక్క ఉద్యోగ సంఘాల పిల్లలుగా మేము మీ వెంట ఉంటే ఈ యావత్తు మునుగు కాపు ఉద్యోగ సంఘం మేము వెంటున్నాం సార్. 60 లక్షల మునుగు కాపులు మీతో ఉన్నారు. మునుగు కాపులే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలు కూడా మీతో ఉన్నాయి. ఇలా హైడ్రా కాదు, వాటరా కావాలి, కాటరా కావాలని చెప్పేసి వరంగల్, నాటరా, నల్గొండ ప్రతి జిల్లా డిమాండ్ చేస్తుంది. రాబోయే పరిస్థితుల్లో వరల్డ్ కూడా కావాలని కోరుకుంటుంది మిమ్మల్ని. అలాంటి గొప్ప ఉద్యోగ జీవితం నడుపుతున్న మీకు నాకు ఎప్పటికీ ఆదర్శం సార్. మీ పెద్దలు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. అన్న పక్కవండి, అన్న మైలాడు, ఓన్లీ మైలాడు ప్లీజ్, ఓన్లీ మైలాడు. అక్క రండి. సిఇఓ గారు, సిఇఓ మన అక్క వెనక్కి రండి. అవి పడతా అక్క. మల్లికార్జున పటేల్ గారు, మల్లికార్జున బతుకమ్మ చేయాలి. దానికి ఉద్యోగాల సంఘాలు ప్రతి సంఘం మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బాలశ్రీనన్నకి మున్నూరు కాపుల యొక్క కుల వృత్తి వ్యవసాయం. వ్యవసాయానికి ప్రధాన ఆధారం ఎడ్లు. ఆ ఎడ్లను పూజించే కార్యక్రమం మరి రైతుల నుండి ఆ ఎడ్లు జూన్ మాసంలో వర్షాకాలం స్టార్ట్ అయితే ఆ జూన్ మాసం నుండి జూన్, జూలై, ఆగస్టు 3 నెలలు అవిశ్రాంతంగా ఎడ్లు పనిచేసి ఆగలి దున్ని కష్టపడి రైతుకు పంటలను సాగు దాంట్లో కృషి చేస్తున్నాయి. కాబట్టి ఈ ఆగస్టు మాసం నాటికి రామాఘ మాసం పూర్తయ్యేటికి ఈ వాటికి అందించి ఆహారాన్ని పూజలు చేయడం రైతు సాంప్రదాయం. ఆ రైతు కుటుంబం నుండి వచ్చింది మున్నూరు కాపులు. కాబట్టి మున్నూరు కాపులు ఈ పొలాల అమావాస్యను పూజించే కార్యక్రమం తీసుకోవడం చాలా గొప్ప విషయం. దీన్ని రాబోయే రోజుల్లో
మరి ఎడ్ల పొలాల అమావాస్యను మరి ప్రభుత్వ పక్షాన టేకప్ చేసేటట్లుగా అన్ని గ్రామాల్లో ఇది తీసుకునేటట్లుగా ప్రయత్నం చేయాలని మున్నూరు కాపులు ప్రతి గ్రామంలో పట్టణంలో అన్ని కులాలకు సహాయ సహకారాలు అందిస్తూ పేదోడుగా ఉండేటటువంటి ఒక గొప్ప కులం మున్నూరు కాపులు. కాబట్టి ఈ కుల పక్షాన అంటూ మన కల్చర్ని మన సాయాన్ని ముందుకు తెస్తున్న బొడ్డెమ్మ పండుగ ఎడ్ల పొలాల అమావాస్య శుభాకాంక్షలతో థ్యాంక్ యూ పూల రవీందర్ పటేల్ గారు. ఒక ఇద్దరు వస్తువులు అంటారు, ప్లీజ్ అందరూ కూర్చోండి. ఇది అయిపోగానే నెక్స్ట్ మనం ఊరేగింపుడు ఎడ్లతోటి ఈ డప్పులు కళాకారులతోటి ఒక చిన్న కార్యక్రమం 10 నిమిషాల కార్యక్రమము. దయచేసి కూర్చోండి ప్లీజ్. ఇద్దరే ఉన్నారు. ఉద్యోగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు మా యొక్క గాడ్ ఫాదర్ అన్న ఏనుగు సత్యనారాయణ పటేల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. విశ్రాంత ఉద్యోగులు సంక్షేమ సంఘం ఈరోజు ఒక ప్రధాన పండుగను మన రాష్ట్రానికి పరిచయం చేస్తుంది. పోయిన సంవత్సరమే ఈ పండుగను ట్యాంక్ బండ్ పైన ఈ సంవత్సరము అందరినీ పిలిచి ఇక్కడ మనం ఎడ్ల పొలాల అమావాస్యను జరుపుకుంటున్నాం. మున్నూరు కాపులు అంటే రైతులు. ప్రధానంగా మున్నూరు కాపుల వృత్తి మొత్తం కూడా వ్యవసాయమే కాబట్టి తనకు అండగా తనకు వ్యవసాయంలో అనునిత్యం అండగా ఉన్నటువంటి ఎడ్లను పూజించుకొని వాటిని గౌరవించి అది చేసే పండుగ ఒక వినూత్నమైన పండుగనే ఎడ్ల పొలాల అమావాస్య. ఇది ఓన్లీ మున్నూరు కాపులే కాకుండా ప్రతి రైతు ఎవరైతే ఎడ్లది సాయం చేసుకుంటారో ప్రతి రైతు కూడా ఈ పండుగను జరుపుకోవాల్సిన అవసరం ఉన్నది. మన మున్నూరు కాపులు ఎవరైతే ఉన్నారో వ్యవసాయమే కాకుండా మిగతా రంగాల్లో చాలామంది ఈ మధ్య అభివృద్ధి చెందుతున్నారు. వ్యవసాయంలోనే కాకుండా పరిశ్రమల్లో కానీ ఉద్యోగాలలో కానీ ఇండస్ట్రీస్లో కానీ ఇంకా బిజినెస్లో కానీ రాణిస్తున్నారు. అయినప్పటికీ ప్రతి ఒక్కరికి కూడా భూమి ఉంటుంది. భూమి లేని వాళ్ళు ఎవరు మున్నూరు కాపులు ఉండరు. కాబట్టి మున్నూరు కాపులు ఈ పండుగను ఘనంగా జరుపుకోవాలి. ఇవాళ తెలంగాణ ఉద్యోగులు మున్నూరు కాపు ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగుల సంఘం ఏదైతే ఇక్కడ చేపట్టిందో అది జిల్లా శాఖల ద్వారా కూడా రాష్ట్రంలో ప్రతి దగ్గర ఈ పండుగను జరుపుకుంటున్నారు ఘనంగా. ఈ పండుగను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర పండుగగా ఇప్పుడు ఎట్లయితే మన సాంస్కృతిక శాఖకు ఇది సెంటరు రవీంద్ర భారతిలో ఈ పండుగను జరుపుకుంటున్నాం. గవర్నమెంట్ దీన్ని గుర్తించి రాష్ట్ర పండుగగా గుర్తించాలని మేము ఈ సభ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మున్నూరు కాపులకు వారి ప్రాతినిధ్యం ప్రకారం మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కూడా ఈ వేదిక ద్వారా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జై తెలంగాణ, జై మున్నూరు. పొలాల అమావాస్య ఉద్యమ పండుగ శుభాకాంక్షలు మా అందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చి ప్రత్యేకంగా చాలా పెద్ద లెవెల్లో రాష్ట్ర పండుగగా గుర్తించి మనకే ప్రత్యేకమైన పండుగ ఒక సంస్కృతిగా దీన్ని అభివృద్ధి చేసుకుందామని ఈ సందర్భంగా మేము పోయిన సంవత్సరం ట్యాంక్ బండ్ మీద 20 మందితో ఈ ప్రోగ్రాంని దుర్గం రవీందర్ అన్న మరియు మహంతి అన్న ప్రోద్బలంతో వాళ్ళ ఆలోచనలతో ఈ సంస్కృతిని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు 300 మందితో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఏర్పాటు చేసుకున్నాం. ముందు ఎల్బీ స్టేడియం, తర్వాత ఎన్టీఆర్ స్టేడియం లాంటి స్టేడియాల్లో 10,000 మందితో ఈ ప్రోగ్రామ్ ని చేసుకోవడానికి మన మున్నూరు కాపు బిడ్డలందరూ కూడా సిద్ధంగా ఉండండి. ఈ కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులు పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. బేసిక్గా మేము కూడా వ్యవసాయదారుల కుటుంబం నుంచే వచ్చాం. కానీ వృత్తిరీత్యా మా నాన్నగారు హైదరాబాద్ వచ్చేయడం మూలంగా నేను హైదరాబాద్లోనే మల్కాజ్గిరిలో పుట్టి మల్కాజ్గిరిలోనే చదువుకుని ఉద్యోగం అన్నది కూడా నేను మల్కాజ్గిరిలోనే గవర్నమెంట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో నేను జాబ్తో స్టార్ట్ చేసిన నా కెరీర్. ఆంధ్ర వాళ్ళ కోడలుగా వెళ్ళి మళ్ళా తిరిగి హైదరాబాద్ వచ్చేసాక ఆల్ ఇండియా కాపు ఆఫీసర్స్ నెట్వర్క్ సిఇఓగా ఉన్నాను. ఇన్ బిట్వీన్ నేను కెనరా బ్యాంక్లో ఏజిఎంగా చేసి రిటైర్ అయ్యాను. నా లాస్ట్ అసైన్మెంట్ జోనల్ ఆఫీస్ హైదరాబాద్లో. ఆ తర్వాత మన
కమ్యూనిటీ అన్న ఇంట్రెస్ట్ కొద్దీ ఆ ఒక్క అభిమానంతో నేను గత 3 సంవత్సరాల నుంచి మన కాపు ఆఫీసర్స్ నెట్వర్క్ ఇది చేయటము ప్లస్ అన్ని కార్యక్రమాల్లో ఎక్కడ ఏది జరిగినా సరే జాయిన్ అవుతా. నేను కూడా నేను ఒక కాపుల బిడ్డని. మున్నూరు కాపు అని కాదు, మున్నూరు అన్నా మనమే, కాపు అన్నా మనమే. కాబట్టి నేను కాపుల బిడ్డగా బలిజగా అందరి ముందుకు వెళ్తున్నాను. ఇది హైదరాబాద్ అని కాదు, పెన్ అని కాదు, ఎక్కడని కాదు, ఏ కార్యక్రమం జరిగినా సరే నేను ఉంటాను. నా వంతు మనం చేయగలిగింది మనం అందరం కలిసి మన కులాన్ని అభివృద్ధి చేసుకోవాలి, అదొక్కటే. తర్వాత ఇందాక అందరూ చెప్తున్నారు 11 మంది ఉండే చోట ముగ్గురే ఉన్నారని. ముగ్గురులో ఎందుకున్నారు అని అంటే మన తీన్మార్ మల్లన్న గారే 100 మందితో సమానం. కాబట్టి ఆయనే 1000 మందిని చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను.